గుర్రంకొండలో ఇటీవలే ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడిలో గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న యువతి గౌతమి తల్లిదండ్రులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరామర్శించారు. గుర్రంకొండ మండలం నడిమి కండ్రిక గ్రామం ప్యారంపల్లికి చేరుకుని దంపతులు జనార్దన్ రెడ్డమ్మను యాసిడ్ దాడిలో గాయపడ్డ యువతి గౌతమి ఆరోగ్యంపై ఆరా తీశారు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి యాసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుడు గణేష్ ని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు. దాడిలో గాయపడ్డ యువతి గౌతమిని సంపూర్ణంగా వైద్యం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దృష్టికి తీసుకువెళ్లి తగిన సాయ సహకారాలు అందజేస్తామన్నారు. వైరల్ ఫీవర్ ఉండేది పూర్తిగా, అందుకని లేదంటే అట్లా బెంగళూరుకి వచ్చేద్దాం అనుకుంటే అంతలో మిమ్మల్ని మన అది నువ్వే కదా లొకేషన్ కూడా చేయండి. అంతలోపల హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే నేనేమో ఇంకా రాలేదంట, నేను చెప్తాను ఇప్పుడే. అది ఎల్ఓసి చేస్తే నేను సీఎం గారి ఆఫీస్కి పంపించేస్తాను. నాకు ఈరోజు రిక్వైర్మెంట్ ఇస్తే టేక్ కేర్, ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఆ మనీ వరకు మేము చూస్తాం ఇబ్బంది లేక. ఇది మా బాధ్యత కంప్లీట్. పంపించేది నేను చేపిస్తాను, మీకు ఇబ్బంది లేదు. మీకు ఎల్ఓసి చేసి నాకు ఇచ్చేయండి, ఆయనతో సంతకం పెట్టిస్తాను సీఎం గారితో. అది నా రెస్పాన్సిబిలిటీ, నేను చేస్తాను. ఓకే, అది ఓకే. ఓకే, అదే మీరంతా చేయండి. మీకు ఎంతైనా కూడా ఎక్స్పెండిచర్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మేము అక్కడికి పంపించేస్తాను. నేను పోతానే చేపించేస్తాను. నాకు ఎల్ఓసి ఇస్తే కదా మీరు ముందు నాకు ఎంత అవుతుంది అనేది మాకు ఇస్తే ఆడికి ఆ పేషెంట్కి ఇచ్చేస్తే నాకు పంపిస్తారు. నేను ఎట్లా అసెంబ్లీ ఉంది, నేను ఉంటా 10 days ఉంటా అక్కడే. సీఎం గారితో సంతకం పెట్టి ఇచ్చేస్తాను.